హాయ్ వెల్కమ్ టు భవిత నేను హరి. ఎవరైనా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే దానికి చదువు ఒక్కటే మార్గం. ఇలా ఉన్నత చదువులు చదవాలంటే మన దేశంలో అయితే ఐఐటి, ఐఐఎం, ఐఎస్బి, ఐఐఎస్సి, ఐఐఎంసీలు ఉన్నాయి. ఇవి కాకుండా మరికొంతమంది ఉన్నత చదువులు అనగానే విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇటీవల యునెస్కో సర్వే ప్రకారం విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 28 లక్షలకు పైగా ఉందనేది ఒక అంచనా. ఈ సంఖ్య 2020 నాటికి 80 లక్షలు దాటుతుందనేది మరో అంచనా. ఈ క్రమంలో ఉన్నత చదువులు చదవాలంటే ఏ దేశాలైతే అనుకూలం, ఏ దేశాలకి ఏ సమయాల్లో దరఖాస్తు చేసుకోవాలి, ఏ దేశం వెళ్ళాలంటే ఎటువంటి పరీక్షలు రాయాలి, ఏ కోర్సులకు ఎంత సమయం పడుతుంది, ఆ దేశాల్లో ఉన్న పరిస్థితులు అవకాశాలేంటి, ఏ దేశం వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, మెరిట్ బేసిస్ మీద అయితే స్కాలర్షిప్స్ తెచ్చుకోవటం ఎలా, అలాగే విదేశీ చదువుల కోసం బ్యాంక్ లోన్స్ తెచ్చుకోవటం ఎలా, దీంతో పాటు ఈ రంగంలోని నిపుణుల సలహాలు సూచనలు ఈ వారం భవితలో మీకోసం. గ్లోబలైజేషన్ ప్రపంచ దేశాల మధ్య సరిహద్దులను చెరిపేసింది. వివిధ దేశాల మధ్య వ్యాపార వాణిజ్యాల విస్తరణతో బహుళజాతి కంపెనీల ఏర్పాటు, ఆయా కంపెనీల్లో పనిచేసేందుకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ కలిగిన మానవ వనరుల అవసరం అనేది తలెత్తింది. దీంతో అంతర్జాతీయ వ్యాపార ధోరణులపై అవగాహన, ఆంగ్ల భాషపై పట్టు, వివిధ నేపథ్యాలు, సంస్కృతుల నుంచి వచ్చిన వారితో సమన్వయంగా పనిచేసే నేర్పు కలిగి ఉండడం జాబ్ మార్కెట్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పెద్ద సానుకూలాంశంగా మారింది. దీంతో భారతీయ విద్యార్థుల్లో విదేశీ విద్య పట్ల క్రేజ్ ఏటేటా పెరిగిపోతోంది. కొద్ది కాలం వరకు ఫారిన్ ఎడ్యుకేషన్ అంటే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలకే ప్రాధాన్యమిచ్చే మన విద్యార్థులు ఇప్పుడు జర్మనీ, కెనడా, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే దేశాలకు వెళుతున్నారు. కోర్సుల పరంగా చూస్తే ఇంతకాలం ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సుల్లోనే చేరేందుకు ఆసక్తి చూపిన భారతీయ విద్యార్థులు ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ, ఫిలిమ్స్, వివిధ రకాల డిజైనింగ్ కోర్సులు, హాస్పిటాలిటీ కోర్సుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. విదేశాల్లో చదువుకోవడానికి విద్యకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ మంది అమెరికాకు వెళ్ళడానికి అభిలాష చూపిస్తారు. అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదువుకోవడానికి వాళ్ళకి అభిలాష ఉంటుంది. మంచి మార్కులు ఇక్కడికి వస్తే అకాడమిక్స్లో 70 to 80% అలాంటి అకాడమిక్స్ వచ్చి వాళ్ళకి దానికి కోసం ప్రిపరేటరీ ఎగ్జామ్స్ అని ఉంటాయి. యూఎస్కి వెళ్ళే వాళ్ళకి జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్ అనే 3 ఎగ్జామ్స్ రాయాలి. జిఆర్ఈ ఏమో వాళ్ళ అనలిటికల్ ఎబిలిటీ టెస్ట్ చేయడానికి, టోఫెల్ అండ్ ఐఎల్టీఎస్ అనేవి వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం. ఎందుకంటే మన మదర్ టంగ్ ఇక్కడ తెలుగు కాబట్టి నేటివ్ మదర్ టంగ్ యాక్సెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది పోగొట్టుకొని నేటివ్ మదర్ టంగ్ యాక్సెంట్ లేకుండా అక్కడ ఉన్న వాళ్ళతో సంభాషించడానికి వాళ్ళు ఇంగ్లీష్లో కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం ఈ టోఫెల్, ఐఎల్టీఎస్ అనే 2 టెస్టులు కండక్ట్ చేస్తారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని కాలేజీల్లో, లైబ్రరీల్లో మన దేశ విద్యార్థులు విరివిగా కనిపిస్తారనేది అందరికీ తెలిసిందే. ఎందుకు వేల మంది విద్యార్థులు స్వదేశాల్ని, సొంత వాళ్లను వదిలి ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న విదేశీ యూనివర్సిటీల్లో చేరుతున్నారు? ఏ ఏ దేశాలకు భారతీయ విద్యార్థులు ఎక్కువగా పయనం అవుతున్నారు? తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ దేశాల వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఇతర దేశాలతో ముడిపడడం వల్ల వర్తక వాణిజ్యాలనేవి దేశ విదేశాల్లో జరుగుతున్నాయి. దీంతో అవకాశాలనేవి ఆ ఒక్క దేశంలోనే కాకుండా వివిధ దేశాలకి విస్తరించాయి. దీంతో సదరు వ్యక్తులకి అపారమైన తెలివితేటలకి తోడు ఉన్నత చదువులనేవి తప్పనిసరయ్యాయి. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది ఉన్నత చదువుల కోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, ఐర్లాండ్ తదితర దేశాలకు వెళ్లడం అనేది పరిపాటిగా మారింది. As you know, in India, we are very stringent on our entry requirements. I mean, people are wanting, universities want 99%. It doesn't mean that you're 80%, you're not bright. Kids are bright. We have very bright children. And because of the limitations of supply-demand gaps, a lot of kids lose out on the opportunity. So this is where the overseas universities come in. They take bright children, but who don't have 99%. And this is a perfect place for them to develop themselves. They go overseas, they learn how to manage themselves. Here we are quite spoiled because our parents are there.
what I call, the helicopter hovering parents. We are there to solve problems for them. There the children go and make their own decisions and have to manage their own life, manage their time, manage their studies, manage all the other things that they need to do. So it's a great opportunity. విదేశీ చదువులు అనగానే మనందరికీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీలు మాత్రమే గుర్తొస్తాయి. 2013 టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల మీద సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం టాప్ 10లో ఉన్న వివిధ యూనివర్సిటీలేంటో ఇప్పుడు చూద్దాం. 2013 టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సర్వే ప్రకారం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టాప్ 10 యూనివర్సిటీలని ఓసారి చూస్తే అవి హార్వర్డ్ యూనివర్సిటీ యునైటెడ్ స్టేట్స్, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిట్ యునైటెడ్ స్టేట్స్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యునైటెడ్ కింగ్డమ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యునైటెడ్ కింగ్డమ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ యునైటెడ్ స్టేట్స్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యునైటెడ్ స్టేట్స్, ప్రిన్స్టన్ యూనివర్సిటీ యునైటెడ్ స్టేట్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ యునైటెడ్ స్టేట్స్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో జపాన్, యేల్ యూనివర్సిటీ టోక్యో. వాళ్ళ ఇంగ్లీష్ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి, అనలిటికల్ ఎబిలిటీ టెస్ట్ చేయడానికి ఈ టెస్టులు రెండు కూడా కంప్యూటర్ ద్వారా తీసుకుంటారు వాళ్ళు. టోఫెల్, జిఆర్ఈ, ఐఎల్టీఎస్ అయితే అది పేపర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండు టెస్టులు వాళ్ళు ప్రోమెట్రిక్ సెంటర్లో రాసి మంచి స్కోర్ కనుక సంపాదిస్తే, మంచి అకాడమిక్స్ 80% పైన కనుక ఉంటే వాళ్ళు ఎంఐటి లాంటి ఇన్స్టిట్యూట్లో అప్లై చేసుకోవచ్చు. అదే ఎంబీఏ చదువుకోదలుచుకుంటే వాళ్ళు యూకే, మన స్టాన్ఫర్డ్ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, హార్వర్డ్ ఇలాంటి యూనివర్సిటీల్లో వాళ్ళు వెళ్ళి ఎంబీఏ చేయదలుచుకుంటే మినిమం 80% అకాడమిక్స్ ఉండాలి. తర్వాత జీమాట్ అనే ఎగ్జామ్ రాయాలి వాళ్ళు. ఈ జీమాట్లో మంచి స్కోర్ కనుక వస్తే, జీమాట్ 800 మార్కులకు ఉంటుంది. అది 800 మార్కుల్లో వాళ్ళు 750 మార్కులు అలాంటి స్కోర్ కనుక వస్తే జీమాట్ రాసి తర్వాత ఐఎల్టీఎస్ రాస్తే వాళ్ళకి అందులో సీట్లు లభించే అవకాశాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఆయా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ కోర్సులకైతే ఎటువంటి ప్రవేశ పరీక్ష రాయాలి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకైతే ఎటువంటి ప్రవేశ పరీక్షలు రాయాలి, ఆయా ప్రవేశ పరీక్షల్లో ఎన్ని మార్కులు రావాలి, అలాగే అకాడమిక్స్లో ఎంత శాతం మార్కులు ఉండాలి, తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం. టాప్ 10 యూనివర్సిటీలు ఉన్న దేశాలు చూస్తే అవి అమెరికాలో 6, బ్రిటన్లో 2, జపాన్లో 1, టోక్యోలో 1 చొప్పున ఉన్నాయి. వీటికి ప్రామాణిక ప్రవేశ పరీక్షలు చూస్తే అవి గ్రాడ్యుయేషన్కైతే సార్ట్ ప్రవేశ పరీక్ష ప్రామాణికం. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్కైతే జిఆర్ఈ, జిమాట్, టోఫెల్ ప్రామాణిక ప్రవేశ పరీక్షలు. వీటిలో సీటు సంపాదించాలంటే అకాడమిక్స్లో 80% పైగా మార్కులు రావాలి. ఈ ప్రవేశ పరీక్షల్లో సాధించవలసిన మార్కుల వివరాలు చూస్తే అవి సాట్లో 2400కి గాను 2200 మార్కులు రావాలి. జిఆర్ఈలో 340కి గాను 325 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగే జీమాట్లో 800కి గాను 700 మార్కులు సాధించాల్సి ఉంటుంది. టోఫెల్లో 120కి గాను 110 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కానీ ఈ పెద్ద యూనివర్సిటీలు అంటే ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ ఇలాంటివి ఇంటర్నేషనల్గా కాంపిటీషన్ ఉంటుంది. మన దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కొంచెం కష్టతరంగానే ఉంటుంది అవి టాప్ యూనివర్సిటీస్లో. ఇవన్నీ కూడా కాకుండా వాళ్ళు ఎంఐటి, ఆక్స్ఫర్డ్ ఇలాంటి యూనివర్సిటీస్లో ఎంబీఏ చదవడానికి వచ్చే యూనివర్సిటీస్కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చూస్తారు. వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం ఒక 5 to 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈ అకాడమిక్స్, ఈ జీమాట్, ఐఎల్టీఎస్ కోర్స్ మొత్తం చూసి ప్రొఫైలింగ్ చూసి దీంతోపాటు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేవి కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి చూసుకొని వాళ్ళకి సీటు కోసం చూస్తారు. ఇంకా ఒకవేళ అవకాశాలు ఉన్నారంటే వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా చేస్తారు. వాళ్ళు చేసి ఆ విధంగా వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీల్లో ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుందో చూసాం కదా. ఇప్పుడు ఆయా యూనివర్సిటీల వారీగా ఎటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయో ఒకసారి మీకోసం. ఇక వీటిలో ఎక్కువ మంది చేరే వివిధ కోర్సులు చూస్తే అవి హార్వర్డ్ యూనివర్సిటీ యునైటెడ్ స్టేట్స్లో లా, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్. మెసాచ్యూసెట్స్ యూనివర్సిటీ యునైటెడ్ స్టేట్స్లో ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ యునైటెడ్ కింగ్డమ్ లా, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యునైటెడ్ కింగ్డమ్ లా, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్. కాలిఫోర్నియా యూనివర్సిటీ బర్క్లీ యునైటెడ్ స్టేట్స్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్. లా, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్. ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్. ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్. కాలిఫోర్నియా యూనివర్సిటీ, లాస్ ఏంజల్స్. ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్. టోక్యో యూనివర్సిటీ, జపాన్. మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్. యేల్ యూనివర్సిటీ, టోక్యో. మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, biotechnology, biological sciences. Listening is the most tested skill actually in TOEFL. Listening is tested in listening, speaking and writing. So listening is also tested in speaking. There is a small passage is given and listening is played based on that. The student needs to integrate the two skills and speak. Writing is another section where two skills are tested, integrated skills, where reading is given, listening again is played based on the same topic. The student needs to take out important points from both reading and listening and write. So this is very useful for them. The student should be able to understand what are the points which are related in reading and listening and accordingly write an essay. Then independent essay is one topic where different topics more related to our society, where we definitely have some views on it, are given. మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెట్, స్టాన్ఫర్డ్, హార్వర్డ్ ఇలాంటి ప్రపంచంలోని అనేక టాప్ యూనివర్సిటీలు అమెరికాలో ఉన్నాయి. అంతేకాకుండా అమెరికా డిగ్రీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. దీంతో భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు క్యూ కడుతూ ఉంటారు. ఇది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు, దీంట్లో సందేహం కూడా లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2010-11లో అమెరికా యూనివర్సిటీలో చదువుతున్న మన విద్యార్థులు 1,03,895. ఫాల్ సెషన్ ఆగస్టులో, స్ప్రింగ్ సెషన్ జనవరిలో, సమ్మర్ సెషన్ మే లేదా జూన్లో. ఈ ఏడాది నుంచి 18 నెలల ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఫాల్, స్ప్రింగ్ సెషన్లలో అక్కడి యూనివర్సిటీల్లో అధిక శాతం అడ్మిషన్లు స్వీకరిస్తాయి. సమ్మర్ సెషన్లో తక్కువ శాతంలోనే అడ్మిషన్లు. బ్యాచిలర్ కోర్సులకు టోఫెల్, సాట్ స్కోర్లు తప్పనిసరి. ఎంఎస్ కోర్సులకు టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ స్కోర్ తప్పనిసరి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమాట్ స్కోర్ తప్పనిసరి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, బయోటెక్నాలజీ, ఎంబీఏ, బయోలాజికల్ సైన్సెస్ కోర్సులకు యుఎస్లో క్రేజ్. యూనివర్సిటీ క్యాంపస్లలోనే వసతి సౌకర్యం. ఇండియన్ స్టూడెంట్స్ లేదా అసోసియేషన్స్ ను సంప్రదించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చు. అమెరికాలో యూనివర్సిటీ క్యాంపస్లలోనే పార్ట్ టైం జాబ్ చేసే వెసులుబాటు ఉంటుంది. వారానికి 20 గంటల పాటు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. లివింగ్ కాస్ట్ సంవత్సరానికి $12,000. అమెరికా వీసా పొందాలంటే ఆ దేశ కాన్సులేట్ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇందుకోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అమెరికాలో ఫీజులు చేరుతున్న కోర్సును బట్టి $10,000 నుంచి $25,000 మధ్యలో ఉంటాయి. నెలవారీ ఖర్చు $600 నుంచి $1,500 అవుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ www.usa.gov. అమెరికాలో యూనివర్సిటీస్ అండ్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్కి అప్లై చేయాలంటే టోఫెల్, సాట్ కంపల్సరీ. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. సాట్ అంటే స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. టోఫెల్లో మినిమం 80 మార్క్స్ రావాలి 120కి. సాట్లో 2,400కి 1,800+ రావాల్సి ఉంటుంది. ఎక్కువగా స్టూడెంట్స్ బ్యాచిలర్స్ ప్రోగ్రాంలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, బయాలజీ, బయోటెక్నాలజీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు. ఈ కోర్సెస్ 4 years డ్యూరేషన్ ఉంటాయి, 8 semesters ఉంటాయి. సో వీళ్ళకి ఇందులో అకాడమిక్ పర్సంటేజ్, అందులో వచ్చిన స్కోర్స్, టోఫెల్, జిఆర్ఈ, సాట్లో వచ్చిన స్కోర్స్ని బట్టి యూనివర్సిటీస్ అనేవి అప్లై చేయడం, వాళ్ళకి సరైన యూనివర్సిటీస్ సజెస్ట్ చేయడం అవి మేము చేస్తూ ఉంటాం. అండ్ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవాలంటే 1 సంవత్సరం ముందుగా యూనివర్సిటీస్కి అప్లై చేయాలి. యుఎస్లో యూనివర్సిటీస్ అనేవి జనవరిలో, ఆగస్టులో స్టార్ట్ అవుతాయి. జనవరి అడ్మిషన్కి స్కాలర్షిప్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. ఆగస్ట్ అయితే స్కాలర్షిప్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ 2014 ఆగస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డిసెంబర్లోపు అప్లై చేసిన వాళ్ళకే స్కాలర్షిప్కి అర్హత ఉంటుంది. ఉన్నత విద్య కోసం బ్రిటన్కు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు రోజు కల్లో కనిపిస్తాయంటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ద యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, ద యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్స్తో పాటు తదితర యూనివర్సిటీలు భారతీయ విద్యార్థుల పాపులర్ చాయిస్.
ఇప్పుడు బ్రిటన్లో ప్రధానమైన యూనివర్సిటీలో చేరాలంటే ప్రక్రియ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో మాస్టర్స్ కోర్సు కాల వ్యవధి 1 సంవత్సరమే. అంతేకాకుండా బ్రిటన్లో మాస్టర్స్ కోర్సుతో పాటే పీహెచ్డీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇక్కడ యూనివర్సిటీలు పాటించే ప్రమాణాలు, అప్డేట్ కోర్సు కరిక్యులం, బహుళ సంస్కృతి, ఈ దేశమిచ్చే డిగ్రీలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. బ్రిటన్లో విద్యా సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్లలో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్, ఫిబ్రవరి లేదా మార్చి లేదా ఏప్రిల్, జూన్లలో అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో అధిక శాతం అడ్మిషన్లు సెప్టెంబర్ లేదా అక్టోబర్ సెషన్లలోనే పూర్తవుతాయి. ఫిబ్రవరి లేదా మార్చి లేదా ఏప్రిల్, జూన్ సెషన్లలో మాత్రం స్వల్ప సంఖ్యలోనే అడ్మిషన్లు అక్కడి యూనివర్సిటీలు స్వీకరిస్తాయి. బ్రిటన్ యూనివర్సిటీలో దరఖాస్తు ప్రక్రియ 1 ఏడాది ముందుగానే మొదలవుతుంది. ఉదాహరణకు 2014 విద్యా సంవత్సరం కోర్సులో చేరాలనుకుంటే 2013 అక్టోబర్లోనే దరఖాస్తు చేసుకోవాలి. యూకే యూనివర్సిటీలు IELTS, TOEFL స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి GMAT స్కోర్ అవసరం. యూకేకు వెళ్లే విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది MBA, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సైన్సెస్ కోర్సులు ఎంచుకుంటున్నారు. ఈ దేశంలో ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ అనే 2 విధాల వసతి అందుబాటులో ఉంటుంది. యూకే యూనివర్సిటీలు వారానికి 20 గంటల పాటు పార్ట్ టైం జాబ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. యూకే కాన్సులేట్లోని డ్రాప్ బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. యూకేలో ఫీజు యూజీ కోర్సులకు 9,500 యూరోలు, పీజీ కోర్సులకు 12,000 పౌండ్లు, MBA కోర్సుకు 15,000 యూరోలు. నెలవారీ ఖర్చు 600 నుంచి 1000 యూరోల మధ్య ఉంటుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ www.educationuk.org. University based in the UK. We're in Cornwall, about 5 hours away from London, and Cornwall is definitely a place for the creative industries. So Falmouth University has a very long history in the creative industries. We have our major courses are, for example, journalism, advertising, design, performance, and all of our courses have top-notch facilities. So for example, we have a brand new performance center where people can put on different shows, and music technology students can work together with the choreography students, etc. We have a design center, we have a brand new photography center, so all of the courses enjoy very good facilities. భవితలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. We'll be right back. Stay with us. విదేశాల్లో చదవాలనుకునే అనేక మంది విద్యార్థుల టార్గెట్లలో చేరిన దేశాల్లో ఐర్లాండ్ కూడా ఒకటి. ఈ దేశంలో అడ్మిషన్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది, స్టడీతో పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం పార్ట్ టైం జాబ్స్ను వారానికి ఎన్ని రోజులు చేసుకోవచ్చు, తదితర వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐర్లాండ్లో అడ్మిషన్ సెషన్ ఫిబ్రవరిలో కొనసాగుతుంది. ఇందులో అధిక శాతం అడ్మిషన్లు సెప్టెంబర్ సెషన్లో పూర్తవుతాయి. ఫిబ్రవరి సెషన్లో మాత్రం స్వల్ప సంఖ్యలో మాత్రమే అక్కడి యూనివర్సిటీలు అడ్మిషన్లు స్వీకరిస్తాయి. ఐర్లాండ్ ఇన్స్టిట్యూట్లు IELTS స్కోర్తో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఐర్లాండ్కు వెళ్లే విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, MBA, సైన్సెస్ కోర్సులను ఎంచుకుంటారు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ 2 విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వారానికి 20 గంటల పాటు పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ దేశ కాన్సులేట్లో డ్రాప్ బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. మరిన్ని వివరాల కొరకు సంప్రదించాల్సిన వెబ్సైట్ www.thecompleteuniversityguide.co.uk. Myself, an old student of Falmouth, so I came as an exchange student from Sweden. I did a year at Falmouth University and I had a fabulous time. I spent around 2 months going from different work placements. For example, I did one in Australia, I did one in London, I did one in BBC in Bristol. So it's definitely about getting a job afterwards, after your education. We are very focused on getting people connected with each other, so all of the different courses have different relationships and you can find students to collaborate with on different
projects. We are also setting up a business school, so we take all of the creative ideas and the way of thinking, and we're converting it and taking it to the traditional business world. So we have a world first MBA program with a completely unique concept of redefining business as it is today and making it appropriate for the digital economy as it is today. ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, యానిమేషన్, బయోటెక్నాలజీ, హాస్పిటాలిటీ కోర్సుల పట్ల ఆసక్తి ఉన్నవారు జర్మనీ వంటి దేశాన్ని ఎంచుకోవచ్చు. మన విద్యార్థులకు టాప్ డెస్టినేషన్గా నిలుస్తున్న జర్మనీ వంటి దేశంలో అడ్మిషన్ ప్రక్రియ తదితర వివరాలు ఒకసారి చూద్దాం. జర్మనీలో అడ్మిషన్ సెషన్ ఏప్రిల్, అక్టోబర్లలో జరుగుతుంది. లైఫ్ సైన్సెస్, బయో సైన్సెస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సంబంధిత కోర్సులకు జర్మనీ సరైన వేదిక. జర్మనీలో మాస్టర్ కోర్సులకు టోఫెల్ స్కోర్ 80/120, IELTS స్కోర్ 6.5/9 తప్పనిసరి. కొన్ని కోర్సులకు మాత్రం GRE స్కోర్ 340కి గాను 300 మార్కులు అవసరం. మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశానికి GMAT స్కోర్ అవసరం. ఇక్కడ సంవత్సరానికి 90 రోజులు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సెలవుల్లోనే ఈ సౌలభ్యం కల్పిస్తాయి. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ 2 విధాల వసతి అందుబాటులో ఉంటుంది. కొన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు ఫ్రీ ఎడ్యుకేషన్ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ట్యూషన్ ఫీజు నుంచి విద్యార్థులకు మినహాయింపు లభిస్తుంది. సాధారణంగా జర్మనీలో చదవాలనుకునే వారికి జర్మన్ భాష పరిజ్ఞానం తప్పనిసరి అనే నిబంధన అమల్లో ఉంది. జర్మనీలో సెమిస్టర్కు ఫీజు 500 నుంచి 1000 యూరోల వరకు ఉంటుంది. నెలవారీ ఖర్చు 300 నుంచి 400 యూరోలు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ www.studyin.de. జర్మనీ తీసుకుంటే ఇప్పుడు మన కోర్స్ సబ్జెక్ట్స్ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ కానీ, EEE కానీ, ECE కానీ వీళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. జర్మనీలో ఇప్పుడు చదువు కూడా, ఉన్నత విద్య కూడా వాళ్ళకి కొంచెం ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది తయారైంది. ఇప్పుడు అక్కడ ఎక్కువ అమౌంట్ కూడా ఉండదు. నార్మల్గా ఫ్రమ్ $150, 150 యూరోస్ నుంచి ఒక 1000 యూరోస్ వరకే ఫీ ఉంటుంది. తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళకి అమెరికన్ కరెన్సీలో తీసుకుంటే ఒక $6.5 to $7,000 అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో అయితే ఒక 7 లక్షల్లో అది అయిపోతుంది లివింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళకి. సో ఆ విధంగా చాలామంది జర్మనీకి వెళ్దాం అనుకుంటున్నారు. జర్మనీలో వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్స్కి, బికాస్ కరెక్ట్ ఇప్పుడు లేటెస్ట్గా మనకు వచ్చే కార్లన్నీ జర్మనీ నుంచే వస్తాయి. వాల్వో కానీ, ఫోక్స్ వ్యాగన్ కానీ, ఆడీ కానీ, ఈ కార్లన్నీ మెర్సిడెస్ కానీ, BMW, ఈ కార్లన్నీ మనకు జర్మనీ నుంచి వస్తాయి. సో జర్మనీకి వెళ్ళే వాళ్ళందరికీ మంచి అవకాశాలు మెకానికల్ ఇంజనీర్స్కి ఉన్నాయి. తర్వాత ఈ లేటెస్ట్ వచ్చే కార్లలో అవి మనం ఫుల్గా మెకానికల్ అని చెప్పలేం, చాలా ఎలక్ట్రికల్ కంట్రోల్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ కార్స్లో ఒక 150 కంట్రోల్స్ వీటి మీద ఎలక్ట్రికల్ వాటి మీద ఉన్నాయి. సో ECE, EEE వాళ్ళకి ఎంబెడెడ్ టెక్నాలజీస్లో మంచి కోర్సెస్ ఉన్నాయి. ఏరోస్పేస్లో మంచి కోర్సెస్ ఉన్నాయి. మెకానికల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ కలిపి మెకట్రానిక్స్ అనే కోర్సెస్ ఉన్నాయి. తర్వాత బయోటెక్నాలజీస్లో కోర్సెస్ ఉన్నాయి. హెవీ ఇంజనీరింగ్లో కోర్సెస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్లో కోర్సెస్ ఉన్నాయి. సో ఉన్నత విద్య కూడా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి జర్మనీలో చాలామంది మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య మన విద్యార్థుల కళ. కానీ ఆయా దేశాల్లో కోర్సుల ఫీజులు, ఖర్చుల లెక్కలు చూస్తే ఈ కళ నెరవేరే మార్గం ఉందా అనే సందేహం తలెత్తుతుంది. ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశీ ఉన్నత విద్యను అందుకునేలా పలు స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. విదేశాల్లో చదవాలనుకునే ప్రతిభావంతులైన భారతీయులకు పలు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు అందుబాటులో ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్, PhD, పోస్ట్ డాక్టోరల్కు పలు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. అవి రోడ్స్, టోఫెల్, డాక్టర్ మన్మోహన్ సింగ్, కామన్వెల్త్, డాక్టర్ ABA అబ్దుల్ కలాం, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫుల్ బ్రైట్, నెహ్రూ, మాస్టర్స్, ఫెలోషిప్స్, మోనాష్ గ్లోబల్ వంటి అనేక స్కాలర్షిప్స్ను ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఎడ్యుకేషన్ వెబ్సైట్స్, యూనివర్సిటీ అధికారుల ద్వారా సంబంధిత సమాచారం తెలుసుకొని ఆయా స్కాలర్షిప్స్కు దరఖాస్తు చేసుకోవాలి. Programs in a variety of subjects, from medicine to law to international relations, computer science, geography, development. So students come to our university to study a very broad variety of subjects. ఉన్నత విద్య అనగానే ఎవరి నోటి నుంచైనా ముందుగా వచ్చే మాట ఎన్ని లక్షలు అవుతుంది, అయిపోగానే నెలకి ఎంత జీతం వస్తుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి అంత డబ్బు సర్దుబాటు అవుతుందా? ఇలా అనేక రకాల డౌట్స్ వస్తుంటాయి.
అయితే పలు బ్యాంకులు ఉన్నత విద్య అనే కళను సాకారం చేసుకునేందుకు విద్యా రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ స్టడీ లోన్స్ అందుకోవటం ఎలాగో ఇప్పుడు చూద్దాం. స్టడీ లోన్స్ ఫీజులు, వసతి, పరీక్ష, పుస్తకాలు, లైబ్రరీ, కంప్యూటర్, ప్రయాణ ఛార్జీలు తదితర ఖర్చుల కోసం స్టడీ లోన్ను బ్యాంకులు అందిస్తున్నాయి. మీరు విదేశీ విద్యకు వెళ్లాలని నిర్ణయించుకుని అక్కడ చదువుకు అయ్యే ఖర్చు గురించి ఆయా విద్యాసంస్థల వెబ్సైట్ల ద్వారా ఒక అంచనాకు వచ్చాక మీకు సమీపంలో బ్యాంకుకు వెళ్ళండి. బ్యాంకులో దరఖాస్తు తీసుకుని మీరు ఏ దేశంలో, ఏ కోర్సులో, ఏ యూనివర్సిటీలో చేరబోతున్నారు, అందుకు అయ్యే ఖర్చు గురించి పూర్తి వివరాలు అందులో పొందుపరచండి. బ్యాంకు వెబ్సైట్లలో కూడా ఈ స్టడీ లోన్స్కు సంబంధించిన సమాచారం ఉంటుంది. మీరు చేరబోయే యూనివర్సిటీ పేరు, కోర్సు బ్యాంకులు పేర్కొన్న జాబితాలో ఉంటే మీ స్టడీ లోన్కు మార్గం సుగమమైనట్లే. విదేశాల్లో వివిధ కోర్సులు చదివేందుకు బ్యాంకులు 20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణాలపై 15% మార్జిన్ మనీతో పాటు స్థిరాస్తి తనఖా, వ్యక్తిగత పూచీకత్తు తదితర నిబంధనలు ఉంటాయి. 4 లక్షల వరకు విద్యా రుణానికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. 4 లక్షల నుంచి 7.5 లక్షల వరకు తల్లిదండ్రులతో పాటు మూడో వ్యక్తి పూచీకత్తు కూడా ఉండాలి. జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ కోర్సులకు, పేరున్న ఇన్స్టిట్యూట్లు, గుర్తింపు ఉన్న కోర్సులకు స్టడీ లోన్ త్వరగా లభిస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయం నుంచి ప్రవేశపత్రం, ఫీజుకు సంబంధించిన వివరాలు అందగానే ఆ సమాచారాన్ని బ్యాంకుకు అందించి స్టడీ లోన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. వడ్డీ, రీపేమెంట్ తదితర వివరాలు బ్యాంకుల నుంచి తెలుసుకొని ఆయా నిబంధనలను అనుసరించాలి. All universities across the world and all countries and governments are aware that India is a fantastic market. If you ask the universities, they see Indian students as creating diversity in their class. Indian students are very hardworking. Indian students have good communication skills and are generally a pleasure to teach. And they, because every university is looking at international to create the international flavor, so Indians are a very important part of that international globalization for education that every government is looking at. విదేశాల్లో చదివిన ఏ విద్యార్థి జీవితంలోనైనా ఎంతో కొంత వ్యక్తిగత అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తిగత అభివృద్ధి ఏంటి తదితర అంశాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. చాలా మంది విద్యార్థులు విదేశాల్లో చదవడం వల్ల వారి జీవితంలో తీసుకునే నిర్ణయాలలో, లక్ష్యాలను ఏర్పరచుకోవడంలో పరిపక్వత అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ గ్లోబల్ వరల్డ్ని వారు అర్థం చేసుకునే తీరులో కానీ, లేక ఎస్టిమేట్ చేసే విధానంలో కానీ, ఇలా అన్నింటిలో అనేక మార్పులు కనిపిస్తాయి. అంతేకాకుండా విదేశాల్లో చదవడం వల్ల అకాడమిక్, వ్యక్తిగత, వృత్తిపరమైన స్కిల్స్తో పాటు తెలివితేటలు అనేవి కూడా పెరుగుతాయి. దీని ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎంతో దోహదం చేస్తుంది విదేశీ విద్య. విదేశీ ఉన్నత విద్యని మనం కనుక గుర్తిస్తే మన విద్యార్థినులు ఎక్కువ మంది యుఎస్, యూకే, కెనడా, జర్మనీ ఇలాంటి దేశాలకు వెళ్దామనే అభిలాషతో ఉన్నారు. యుఎస్లో అయితే ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, ఎంఎస్. ఇక్కడ బీటెక్ చదివిన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేస్తారు. వాళ్ళకి అక్కడ యూనివర్సిటీస్లో ఉన్న స్టాండర్డు, అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీసు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వాళ్ళకు ఉపయోగపడతాయి. దాంతోపాటు వాళ్ళ గ్లోబల్ ఎడ్యుకేషన్ మీద ఎక్స్పోజర్ కూడా వస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ కల్చర్ అలవాటు అవుతుంది. వీటి వల్ల వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. గతంలో చెప్పినట్టు మీకు ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ 29 months వాళ్ళకి స్టూడెంట్స్కి ఉంటుంది. దాంతో వాళ్ళు అక్కడ స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదవడం వల్ల మీ గురించి మీకే తెలియనంత మార్పు మీలో కనిపిస్తుంది. మీరు విదేశాలకి వెళ్ళడం వల్ల అక్కడి కల్చర్ని అలవాటు చేసుకోవడం, అంతేకాకుండా వివిధ రకాల వ్యక్తుల్ని కలవడం, మాట్లాడటం వల్ల మీ వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు అనేది మీలో ఉన్నట్లు కూడా మీకు తెలియదు. మీరు విదేశాల్లో ఉన్నప్పుడు ఏర్పడిన అటువంటి సరికొత్త మధుర అనుభూతులు, అనుభవాలు అనేవి జీవిత మధుర స్మృతులుగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే వివిధ దేశాలు, ప్రదేశాలు తిరగడం లేక వాటి గురించి తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీరు ఎవరు, నిజంగా మీరు ఎవరు, అలా మీ గురించి మీరే సరికొత్త డిస్కవరీ చేస్తారంటే నమ్మండి. చూశారు కదా, ఇది ఇవాల్టి భవిత. వచ్చే వారం మరిన్ని అంశాలతో మళ్ళీ మేము ఉంటాం. చూస్తూనే ఉండండి. అర్థమైంది, అదేలేండి.
సంపాదన చేసుకున్నారు.